భారతదేశం యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1945, బి 1950, సి 1939, డి 1965. ఆన్సర్ ఏ 1945. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. సూర్యునికి భూమికి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏది? ఏ మార్స్, బి వెనస్, సి మర్క్యూరీ, డి జూపిటర్. ఆన్సర్ ఈస్ సి మర్క్యూరీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. మన రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఏ విధమైన ప్రభుత్వం కలిగి ఉంది? రాజ్యాంగ రాజతంత్రం, ప్రజాస్వామ్య గణతంత్రం, ఫెడరల్ గవర్నమెంట్. ఏది కాదు? ఆప్షన్ బి ప్రజాస్వామ్య గణతంత్రం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. 2024 వేసవి ఒలింపిక్స్ ఏ నగరంలో జరగనున్నాయి? ఏ టోక్యో, బి లాస్ ఏంజల్స్, సి ప్యారిస్, డి బీజింగ్. సి ప్యారిస్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ఇండియా గేట్ ఎక్కడ ఉంది? ఏ ముంబై, బి ఢిల్లీ, సి కోల్కతా, డి చెన్నై. బి ఢిల్లీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. రాత్రి పగలు మార్పు కారణం ఏది? ఏ చంద్రుని చుట్టూ భూమి తిరుగుట, బి భూమి తన చుట్టూ తను తిరుగుట, సి భూమి సూర్యుని చుట్టూ తిరుగుట, డి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుట. బి భూమి తన చుట్టూ తను తిరుగుట. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశంలో కట్టిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది? ఏ భాస్కర్, బి ఆర్యభట్ట, సి ఇన్సాట్, డి మంగళయాన్. బి ఆర్యభట్ట. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. గంగా నది ఏ సముద్రంలో కలుస్తుంది? ఏ అరేబియా సముద్రం, బి హిందూ మహాసముద్రం, సి బెంగాల్ వసిరెండు, డి పసిఫిక్ మహాసముద్రం. బెంగాల్ వసిరెండు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. 2024 ఫీఫా వరల్డ్ కప్ ఏ దేశంలో జరుగుతుంది? ఏ ఖత్తర్, బి మెక్సికో, యుఎస్ఏ, కెనడా, సి బ్రెజిల్, డి ఫ్రాన్స్. బి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. భారతదేశ జాతీయ జెండా రూపకర్త ఎవరు? ఏ మహాత్మా గాంధీ, బి జవహర్లాల్ నెహ్రూ, సి పింగళి వెంకయ్య, డి సుభాష్ చంద్రబోస్. పింగళి వెంకయ్య. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. కింది నదుల్లో ఏది దక్షిణ గంగా అని పిలుస్తారు? ఏ కృష్ణ, బి గోదావరి, సి కావేరి, డి తుంగభద్ర. గోదావరి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. చైనా యొక్క అధికారిక కరెన్సీ ఏమిటి? ఏ యెన్, బి రెన్మిన్బి, సి వోన్, డి డాలర్. బి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. క్రికెట్లో డక్ అంటే ఏమిటి? ఒక ఆటగాడు బౌండరీ కొట్టడం, బి ఒక ఆటగాడు ఒకే బంతిలో అవుట్ అవ్వడం, సి బౌలర్ వికెట్ తీసినప్పుడు, డి ఆటగాడు 0 స్కోర్ చేసుకోవడం. క్వశ్చన్ ఆన్సర్ డి ఆటగాడు 0 స్కోర్ చేసుకోవడం. క్వశ్చన్ నెంబర్ 15. మన సౌరమండలంలో అతిపెద్ద గ్రహం ఏది? ఏ శని, బి బృహస్పతి, సి భూమి, డి యురేనస్. బి బృహస్పతి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. మానవ శరీరంలో అత్యంత పొడవైన ఎముక ఏది? ఏ టిబియా, బి హ్యూమరస్, సి ఫేమర్, డి రేడియస్. సి ఫేమర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. జాతీయ విద్యా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆగస్టు 15, నవంబర్ 11, జనవరి 26, అక్టోబర్ 2, నవంబర్ 11. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. మన చారిత్రక నాటకం శకుంతలం ఎవరు రచించారు? ఏ బాణభట్ట, బి కాళిదాసు, సి తులసిదాస్, డి వాల్మీకి. కాళిదాసు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉంది? ఏ అమృత్సర్, బి చండీగఢ్, సి లక్నో, డి ఢిల్లీ. అమృత్సర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. సింధు నాగరికత యొక్క ప్రధాన నది ఏది? ఏ గంగా, బి బ్రహ్మపుత్ర, సి యమున, డి సింధు. డి సింధు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. భారతదేశానికి జాతీయ పక్షి ఏది? ఏ మయూరం, బి కాకి, సి తిత్తిబొద్దు, డి కోయిల. మయూరం. రైట్ ఆన్సర్.
భారత రాజ్యాంగాన్ని ఆధునిక భారతదేశానికి ఆత్మ అని ఎవరిని పిలిచారు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సి రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఎప్పటి మధ్య జరిగింది? 1914 నుంచి 1918, 1939 నుంచి 1945, 1900 నుంచి 1905, 1920 నుంచి 1925. ఆన్సర్ ఈజ్ ఏ 1914 నుంచి 1918 దాకా. క్వశ్చన్ నెంబర్ 24. సూర్యుడి ఉపరితలం నుండి ఉద్గారమయ్యే శక్తిని ఏమంటారు? ఏ గ్రావిటేషన్, బి న్యూక్లియర్ ఫ్యూజన్, సి కెమికల్ ఇంజనీరింగ్, డి ఎలక్ట్రికల్ ఫీల్డ్. బి న్యూక్లియర్ ఫ్యూజన్ రైట్ ఆన్సర్. మొఘల్ సామ్రాజ్యానికి స్థాపకుడు ఎవరు? ఏ అక్బర్, బి బాబర్, సి షాజహాన్, డి హమాయూన్. బాబర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. పసిమంచు విప్లవం ఎవరితో సంబంధం ఉంది? ఏ పాడి పరిశ్రమ, బి ధాన్యం ఉత్పత్తి, సి పంటల ఉత్పత్తి, డి నీలి రంగు ఉత్పత్తి. పాడి పరిశ్రమ రైట్ ఆన్సర్. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏ నెలలో ఉంటుంది? ఏ జనవరి, బి ఏప్రిల్, సి జూన్, డి అక్టోబర్. ఏప్రిల్ నెలలో ఉంటుంది. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ న్యూయార్క్, బి జెనీవా, సి ప్యారిస్, డి లండన్. ప్యారిస్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 29. గోధుమ గింజల విజయం అనే పుస్తకం ఎవరు రచించారు? డాక్టర్ నార్మన్ బోర్లింగ్, ఎంఎస్ స్వామినాథన్, సి రాచల నరసింహారావు, డాక్టర్ అంబేద్కర్. డాక్టర్ నార్మన్ బోర్లింగ్. క్వశ్చన్ నెంబర్ 30. చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? యూరీ గగరిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బాజ్ ఆల్డ్రిన్, కల్పనా చావ్లా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రైట్ ఆన్సర్.